కూకట్పల్లి నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మహాకూటమి తెలుగుదేశం అభ్యర్థి నందమూరి సుహాసినిపై తన గెలుపు ఖాయమంటున్న మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కుక్కడపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ఇప్పుడే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజల వద్ద ఉన్న ఇప్పటి అయితే ఉన్నారో అదేవిధంగా 2018 ఇప్పుడు ఏదైతే ముందస్తు ఎన్నికల్లో ఉందో దానికోసం అని చెప్పి కూడా తన వంతుగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు మాధవరావు కృష్ణారావు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ ప్రచారం ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ప్రచారం స్టార్ట్ చేసి 6 months అయింది. ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చాయి. డైలీ తిరుగుతూ ఉన్నాను, ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. ఇప్పటికే 80% పనులు కంప్లీట్ చేసాం, ఒక 20% ఉన్నాయి. అవి కూడా టెండర్స్ కొన్ని ఉన్నాయి, కొన్నేమో వర్కులు టెండర్ కాంట్రాక్టులు ఇబ్బంది పెట్టడానికి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తాం. మాకు 8 నెలలు ముందు రావడం వల్ల కొన్ని డీల్ అయినాయి, జరగడం జరిగింది. ఖచ్చితంగా ఈ కూకట్పల్లి కావాల్సిన ప్రజలకు ఏదో హామీ ఇచ్చినా అవన్నీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటాను. ఓకే, అంతా మొత్తం రాష్ట్రం అంతా కూకట్పల్లి వైపే చూస్తుంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అభివృద్ధి చాలా మంది చేశారని చెప్తున్నారు. అందులో భాగంగానే సువాసిని దింపడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు అభివృద్ధి చేసింది చూస్తారా, ఎవరినైనా తీసుకొచ్చి గెలిపిమంటే మీరు గెలిపిస్తారా? ప్రజలు ఏం కావాలి? మాకు నిన్న మొన్న తిరిగినటువంటి క్యాండిడేటు, అందుబాటులో ఉన్న క్యాండిడేటు, పనిచేసిన క్యాండిడేట్ కావాలని కోరుకుంటారు తప్ప ఈ కాన్షియస్ కింద ముందు అసలు క్యాండిడేట్లు వచ్చారు, గెలిపిస్తే ఏం జరిగిందో మా ప్రజలకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఇవాళ హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక మంచి లక్ష్మీనరసింహస్వామి గుడిని ఎవరు పట్టించుకోకపోతే, మనకు అక్కడ తిరుపతి ఎట్లా ఉందో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి, కూకట్పల్లి రామాలయం గుడిని, ఇటువంటి హిందుత్వాన్ని క్రైస్తవులకు, హిందువులకు, ముస్లింలకు అన్నిటికీ ఏకపక్షంగా చేసినటువంటి వ్యక్తి ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ప్రజలు అన్ని ప్రాంత ప్రజలు అన్ని కులస్తులందరూ కూడా కేసీఆర్ గారు వస్తే తప్ప ఇక్కడ ప్రభుత్వం జరగదు. 24 గంటలు కరెంట్ ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, బ్రిడ్జిలు ఇచ్చి, స్కీమ్లు ఇచ్చి ఇన్ని చేసినాక కూడా మేము ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఓటు వేయమని ప్రజలు అనుకోవట్లేదు. 100% వేస్తాం. వీళ్ళు వస్తారు సార్, ఇట్లా తిరిగిపోతుంటారు, ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు ఇట్లా గంగరేదులు వచ్చినప్పుడు వస్తారు సార్ అనుకుంటారు వాళ్ళు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి మీకు చాలా సన్నిహితంగా ఉంది. అయితే ఆ ఫ్యామిలీ నుంచే ఒక క్యాండిడేట్ నిలవడం ఎలా అనిపిస్తుంది? నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు రాజమండ్రి కోడలమే ఆమెనే చెప్తుంది, రాజమండ్రి కోడలని. నేను చెప్పలేదు, నేను రాజమండ్రి కోడలని అని చెప్తుంది. మరి రాజమండ్రి కోడలు అనుకున్నప్పుడు అక్కడున్న ప్రభుత్వం ఏం చేయాలి? నిజంగా సానుభూతి ఆ కుటుంబం మీద ఉంటే మీరు చేయవలసింది ఏంటి? అక్కడ నుండి అక్కడ గెలిపించుకోవాలి. మీరు అక్కడ గెలిపించుకొని ఆమెకు న్యాయం చేయాలి. తీసుకొచ్చేసి కూకట్పల్లి పెట్టడం అనేది నందమూరి అభిమానులే తెలుసుకోవాలి. ఓకే, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే ఏ పనులు? కొన్ని నాళాలు ఉన్నాయి పెండింగ్స్, అది పెద్ద బడ్జెట్, 10,000 కోట్ల బడ్జెట్ ఉంది నాళాలు మెయిన్గా. కొన్ని రోడ్స్ కూడా కొన్ని చిన్న పెండింగ్స్ ఉన్నాయి. కొన్ని చెర్లను కూడా డెవలప్ చేసేది ఉంది. అంటే ఇంకా డబుల్ బెడ్రూమ్స్ 70% కంప్లీట్ అయి ఉన్నాయి. ఇంకా కొంతమంది నిరుపేదలకు స్కీమ్స్ వచ్చేటివి, అన్నీ చేసేది ఉంది. చేస్తాను ఖచ్చితంగా. ఆశీర్వాదం నాకే వస్తుంది. మీరు చూస్తారు కదా, మీ భక్తి టీవీ ద్వారా 11వ తారీఖు నాడు మీ గురువారే నిజంగా మాకు ఆశీర్వాదం ఇచ్చి మనకు గెలిపిస్తారు. మొత్తం మీద అయితే పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా కూడా ప్రజలు కూడా ఆశిస్తారని కూడా మాధవరావు కృష్ణారావు కూడా పేర్కొనడం జరిగింది. కెమెరామెన్ వినోద్తో రమేష్.